ఉన్నప్పుడు మేము 2010th 11th బ్యాచ్ మాది. మేము స్కూల్కి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నప్పుడు సార్ ఇంటికర నుంచి సైకిల్ మీద లేదంటే వాకింగ్ చేసుకుని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ అదే విధంగా వస్తున్నాడు. అందుకని ఇంత యంగ్ ఉన్నాడు సార్ నేను అనుకుంటానండి. అయితే రెండో విషయాలు మీకు ఏం చెప్తున్నాడు సార్, అప్పుడు మ్యాథ్స్ అంటే మాకు లాగులు దడిచేయండి సీరియస్ చెప్తున్నాయి కదా సార్. కింద ఏ అని అన్నాడంటే టాయిలెట్ రూమ్స్ అటు ఉండే అప్పుడు ఇక సార్ కింద ఏ అన్నాడంటే ఇక ఇట్లా పెట్టుకొని ఇట్లా ఏది నడుచుకుంటూ వచ్చేది. అప్పుడు చిన్న సింపుల్ ఏం చెప్తున్నానంటే, మీరు వినియోగించుకోవట్లేదు నాకే తెలియదు కానీ పూర్వంలో ఒక విద్యార్థి అంట ఒక గురువు గారి దగ్గరికి పోయి, సార్ నాకు చదువు చెప్తారా సార్, నాకు విద్య నేర్పుతారా సార్ అని చెప్పేసి బాగా బ్రతిమలాడినాడ. ఆ యొక్క గురువు గారు ఎంత సీనియర్ మోస్ట్ అంటే అక్కడ ఉండబడినటువంటి టోటల్ అంటే నేను మీ భాషలో చెప్తున్నాను నేను, అది అక్కడ ఉండబడిన టోటల్ అన్ని విద్యార్థుల కంటే కూడా ఇట్లా నిలబడితే బాణం ఎట్లా కొట్టాలంటే అట్లా నేర్పుతున్నాడట. ఒక బాణం ఒక చిలుక ఉండదనుకో, ఒక పిట్ట ఉండదనుకో, ఇక్కడ నిలబడితే 1 కిలోమీటర్ దూరం ఉంటే పిట్టను ఏ విధంగా కొట్టాలి, పిట్టనగా తన కనుగుడ్డను కొట్టాలంటే కొట్టేవాడట ఆ ఒక గురువు గారు. అలాంటి గురువు గారి దగ్గర విద్య ఎట్లా నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఎట్లా చెప్పినా కూడా నువ్వేంది అసలు ఏంది నీకు నేర్పను అన్నాడట. నీ వయసు అది కాదు నీకు నేర్పను పో అన్నాడట. ఆ విద్యార్థిని నిలబడి చూసి ఏడ్చుకుంటూ ఆ గురువు గారిని గట్టిగా చూసిండట. చూసి ఆ రూపం తన మనసులో వేసుకున్నాడట. వేసుకొని ఒక నదీ తీరానికి పోయి ఆ నదీ తీరంలో ఆ గురువు గారిని చూసిండు కదా, ఆ బొమ్మను వేసిండట. ఆ బొమ్మను వేసుకుంటూ ఉదయమే లేచి ఆ బొమ్మను చూసి నమస్కారం పెట్టి ఈయన విద్య స్టార్ట్ చేయడం నేర్చుకున్నాడట. ఆ గురువు గారిని చూసుకుంటూ విద్య స్టార్ట్ చేయడం నేర్చుకుంటూ ఆ గురువు గారి కంటే కూడా ఎక్కువైందట. ఒకనొక దినం కొన్ని పోటీలు జరుగుతానప్పుడు అందరూ పార్టిసిపేట్ చేస్తుంటే ఈ అబ్బాయి కూడా వచ్చిందట అక్కడికి. ఈ అబ్బాయి కూడా వచ్చి సేమ్ ఇట్లనే కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి కూడా వచ్చి నేర్చుకుంటున్నప్పుడు అందరు బాణాలు వేయండి అంటే అందరు వేస్తున్నారు కానీ ఎవరిది తాగుతలేదట. ఈ యొక్క చిన్న అబ్బాయి విద్యార్థి తాగుతుందట. అప్పుడు అందరు గుర్తించి అబ్బాయి నీరు తీసుకురండి అంటే, నానా అసలు ఏంది నువ్వు ఇట్లా ఇంత విద్యలో నైపుణ్యం గల కావడం కారణం ఏంటి, అసలు ఎట్లా నువ్వు ఎవరు మీ గురువు ఎవరు ఎట్లా ట్రైనింగ్ తీసుకున్నారంటే, ఎదురుగా నిలబడి నా గురువు మీరే సార్ అన్నాడు. పరేషన్ అవుతాడు, నీ గురువు నేను ఎట్లా అనంటే, ఒకనొక సందర్భంలో మీ దగ్గరకు వచ్చాను సార్, నాకు ఈ విద్య నేర్పండి విద్య నేర్పండి అని అంటే మీరు నేర్పలేదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను నేను, అందుకనే ఈరోజు మీకంటే కూడా గొప్పగా వేయగలుగుతానని చెప్పిండట. ఆ వ్యక్తి ఎవరు, ఏకలవ్యుడు. ఆ గురువు ఎవరు, ద్రోణాచార్యుడు. కౌరవులు పాండవులు 100 మందికి విద్య నేర్పిన వ్యక్తి, 100 మందికి జ్ఞానం నేర్పిన వ్యక్తి ద్రోణాచార్యుడు. ఆ ద్రోణాచార్యుడి కంటే ఎక్కువైన వ్యక్తి ఏకలవ్యుడు. అందుకని బొటన వేలు కోసుకుంటాడు విద్య కోసం. నేను అంటా ఉన్నా, ద్రోణాచార్యుడి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఏకలవ్యుడి కంటే గొప్ప వ్యక్తులు మీరు ఉన్నారు. ఎంతమంది ఛాలెంజ్ గా తీసుకుంటారు బై 10th క్లాస్ ఈరోజు 3 వ్యక్తులు అని చెప్పేసి నాకు అంటున్నారు. ఈరోజు మేడం కూడా సార్ కూడా చాలా బాగా చెప్పారు. నేను అదే నాకు నా మనసులో ఉన్నది, టాలెంట్ సూత్రం పాటించాలని నేను మనసులో అనుకుంటున్నా. సార్ చెప్పిండు ఒక్కొక్క విద్యార్థి నేను ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సార్ ఆల్రెడీ చెప్పేసినాడు. నేనేమంటున్నా, ద్రోణాచార్యుడి కంటే కూడా ఎక్కువ గురువు గారు ఇక్కడ ఉన్నారు, ఏకలవ్యుని కంటే కూడా ఎక్కువ ఉన్నారు. మీరు ఎంత ఛాలెంజ్ గా తీసుకుని ఎంతమందిని తీసుకొస్తారు స్కూల్కు. విద్యార్థిని తీసుకురామంటే రారు. మీ నాలెడ్జ్ని వాళ్ళ దగ్గర ప్రదర్శించాలి, మీరు నేర్చుకున్న విద్యను వాళ్ళ దగ్గర ప్రదర్శించాలి. మీరు ఇంగ్లీష్ ఏం మాట్లాడతారు అనుకుని చెప్పేసి అనుకున్నా కానీ ఇంగ్లీష్ కంటే కూడా ఎక్కువగా మాట్లాడగలిగే మేడం మీకున్నారు. వినియోగించుకున్న